రైట్, మొత్తానికి రైతు బడి రైతులతో బిజీగా మారింది. చాలా మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కలియది వచ్చి ఇక్కడ తిరుగుతూ అనేక విషయాలను కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. మనతో పాటు పల్నాడు నుంచి వచ్చినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇతను న్యాచురల్ ఫార్మింగ్ లో దిట్టాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు కందుల రవికుమారు. మాది వచ్చేసరికి పల్నాడు డిస్టిక్ చిలకలూరుపేట లింగొంట గ్రామం. ఎట్లా అనిపించిందండి ఇక్కడ రైతు అగ్రి షో? చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే రైతు బడి అగ్రి షో అంటే రైతులకే కాదు, నెక్స్ట్ జనరేషన్ యువతకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు యువత కూడా ఇక్కడ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయం చేయాలంటే ఎంతో కష్టమని ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. కాదు, వ్యవసాయం చేయాలంటే ఎంతో ఈజీ పద్ధతి. ఇప్పుడున్న పనికిరాలు అన్ని కూడా చాలా అప్డేట్ గా ఉన్నాయి. అదే డ్రిప్ పరికరం కానీ, స్ప్రింకర్లు కానీ, ఇక మొదలైన అన్ని ఫోన్ల ద్వారా, యాప్ల ద్వారా ఇప్పుడు వాటర్ మోటార్ లాంచ్ చేసుకోవటం, అలా హార్వెస్టింగ్, కనీసం 20-30 ఎకరాలు కానీ 100 ఎకరాలు కానీ కూడా మనం 1 గంట 2 గంటల వర్క్ చేస్తున్న విధంగా ఈ వరి నాటు కానీ, మొక్కజొన్న నాటు కానీ అన్ని కూడా సింపుల్ పద్ధతిలో. ఒక రోజు అందరూ వ్యవసాయం చేయాలంటే ఎద్దులు ఉండాలి, ఒక జత ఎద్దులే ఉండేవి. డైలీ ఒక 3-4 ఎకరాల వరకు వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, కనీసం 50 ఎకరాలు 100 ఎకరాలు అనేవి కూడా ఒక రోజులో వ్యవసాయం చేసుకోవచ్చు. అలాంటి పనికిరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలానే రైతులకు అవసరమైన ఎన్నో రకాల సేంద్రియ పద్ధతిలో పండించే విధానంలో చేసుకోవడానికి కూడా ఎరువులు, అట్టనే ద్రవ రూప ఎరువులు, ఘన రూప ఎరువులు, వాటికి పురుగు మందులు బదులుగా భూములు తెగులు రాకుండా వేప పిట్టు, ఇలాంటి అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మేము వచ్చేసరికి 6 ఎకరాల నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం అండి చిలకలూరుపేటలో. లింగం క్రాప్స్ చేస్తారు అందులో. మేము వచ్చేసరికి చుట్టూరు ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకున్నాం. అంటే బొప్పాయి, జామ, అరటి మొదలైన ఫ్రూట్స్ రకాలు 5 రకాలు పెట్టుకున్నాం మన ఏరియాలో పండేవి. అలానే వాటితో పాటు కూరగాయలు, ఆకుకూరలు, నిత్యం కూరగాయలు, మన ఇంట్లో అవసరమైన నిత్యం కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ పురుగు మందులు వాడి పండిస్తున్నారు. అవి పురుగు మందుల నుంచి కాకుండా నేచురల్ గా పండించే విధానంలో సాధ్యం చేసి చూపియాలని ఒక 6 ఎకరాల ఫామ్ ఏర్పాటు చేసుకుని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే నెంబర్ 1 గా వస్తున్నాయండి. రాకుండా ఏది ఉండదు. పాతకాలం అంటేనే అతి తక్కువ దిగుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచన చాలా మంది రైతుల్లో ఉంటుంది. అంటే మీరు అట్లా దేన్ని అలా ఎలా అధిగమిస్తున్నారు? మనం అది కూడా అపోహ అండి. రైతుల్లో తక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ డబ్బులు వస్తాయి అని అపోహ. దాన్ని ఎక్కువ రేటుకి అమ్మాలని అనుకుంటారు. అది కాదండి. ప్రతి ఒక్క రైతు కూడా ఇది చేస్తా ఉంటే దిగుబడి కూడా ఎక్కువగానే వస్తుంది. ఎందుకంటే మేము వేసిన ఫస్ట్ సంవత్సరం దిగుబడి తక్కువగానే ఉంది, కానీ చాలా ఇబ్బంది పడ్డాం. చాలా తక్కువ దిగుబడి వస్తుంది, ఏం చేయాలని. నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ ఉండే కొంది మనం ఎరువులు వాడటం వల్ల, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం ద్వారా, ఈ ఆవు ఎరువులు వాడటం వల్ల మనం దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. దిగుబడి చాలా బాగా వస్తుంది. ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా మన నేచురల్ ఫార్మింగ్ లో చాలా అద్భుతంగా వస్తుంది దిగుబడి. అది మేము ప్రూవ్ చేసి చూపించాం. కావాల్సిన వాళ్ళు మన వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చేసి చూడొచ్చు. మాది వచ్చేసరికి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా గుంటూరు దగ్గరలో చిలకలూరుపేట, అట్టనే లింగొంట గ్రామం. చిలకలూరుపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో లింగొంట గ్రామం. మా వ్యవసాయ క్షేత్రానికి యువత మనం నేర్చుకోవాలి, వ్యవసాయం చేసే అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా విచ్చేసి అక్కడ మేము చేస్తున్న వ్యవసాయాన్ని చూసి మేము ఎలా తయారు చేసుకున్నా ఈ జీవామృతం, ఘనజీవామృతం, అలానే పంచగవ్యాలు, ఈ కషాయాలు, పురుగు నుంచి కంట్రోల్ అవడానికి కషాయాలు, ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకుంటున్నాం, మనం నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన వ్యవసాయ క్షేత్రంలో చూపించడం జరుగుతుంది. అలానే ప్రతి రైతు కూడా ఈ రోజుల్లో పండియటమే కాకుండా వ్యాపారస్తులు అవ్వాలి. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కస్టమర్ వచ్చి కొనుక్కున్నట్టే రైతుకి మంచి ఇన్కమ్ కలుగుతుంది. ఈ పంటలకు ఉన్న సమస్య ఏంటంటే మార్కెటింగ్ సమస్య, దాన్ని కూడా అధిగమించాలనే ఉద్దేశంతో మీరు చెప్పడం జరిగింది. రైట్, మొత్తం ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. మొత్తానికి అయితే వ్యవసాయం అనేది కూడా కఠినతరం కాదు, అనేక అధునాతన పరికరాలకు వస్తున్నాయి. వ్యవసాయం కూడా సుసాధ్యం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామని కూడా రైతు చెప్పడం జరిగింది.